ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఒకప్పుడు భాష కోసం పాకిస్తాన్తో కొట్లాడి దేశాన్ని సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మతపరమైన ఉద్రిక్తతలతో అల్లాడుతోంది. ఢాకా వీధుల్లో వేలాది మంది హిందువుల చేతుల్లో జ్యోతులు పట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ 5 ఏళ్ల క్రితం ప్రశాంతంగా కనిపించే నగరంలోని ప్రధాన సెంటర్లు ఆ తర్వాత నిరసనల కేంద్రాలుగా మారిపోతూ వచ్చాయి. ఇంతకీ బంగ్లాదేశ్లోని హిందువులు ఎందుకు వీధుల్లోకి వస్తున్నారు? ఒక రాముడి ఫోటోని అవమానించారన్న కథ ఎలా దేశవ్యాప్త ఉద్యమాన్ని దారితీసింది? ఇంకా నిర్మాణంలో ఉన్న ఒక భారీ రామ విగ్రహం ఎందుకు వివాదానికి కేంద్ర బిందువైంది? ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైన అంశం ఉత్తర బంగ్లాదేశ్లోని రంగ్పూర్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న ఒక భారీ శ్రీరాముడి విగ్రహం. దాదాపు 81 అడుగుల ఎత్తుతో నిర్మిస్తున్న ఈ విగ్రహం పూర్తయితే దేశంలోనే అత్యంత ఎత్తైన రామ విగ్రహంగా నిలవాల్సి ఉంది. అంతేకాదు రాముడితో పాటు కృష్ణుడు, శివుడి విగ్రహాలు కూడా నిర్మించాలనే ప్రణాళిక కూడా ఉంది. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో ఇప్పటికే సుమారు 80% పనులు పూర్తయ్యాయి. అయితే కొందరు ఇస్లామిస్ట్ వర్గాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం స్టార్ట్ చేశాయి. బెదిరింపులు పెరగడంతో ఆలయ కమిటీ నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేసింది. అక్కడితో వివాదం ఆగలేదు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో శ్రీరాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. శ్రీరాముడి చిత్రంపై చెప్పు ఉంచి అవమానించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటన హిందూ సమాజంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఫిర్యాదులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. అదే కారణంగా ఢాకాలోని షాబాగ్ కూడల్లో భారీ ర్యాలీలు జరిగాయి. వేలాది మంది హిందువులు వీధుల్లోకి వచ్చి న్యాయం కోరుతున్నారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి గడువు కూడా విధించారు. ఈ ఘటనను అర్థం చేసుకోవాలంటే బంగ్లాదేశ్ చరిత్రను కొద్దిగా వెనక్కి వెళ్ళి చూడాలి. 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు లౌకికవాదం దేశానికి ప్రధాన సూత్రంగా ఉండేది. అయితే తర్వాతి దశాబ్దాల్లో రాజకీయ పరిణామాలు, మతపరమైన ప్రభావాలు దేశ సామాజిక నిర్మాణాన్ని క్రమంగా మార్చేశాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు సుమారు 8% మాత్రమే ఉన్నారు. 1971 స్వాతంత్ర సమయంలో ఈ సంఖ్య 14% ఉండేది. కానీ వలసలు, సామాజిక ఒత్తిళ్లు, భద్రతా ఆందోళనల కారణంగా వారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు, పూజా కార్యక్రమాల సమయంలో ఉద్రిక్తతలు, ఆస్తులపై దాడులు లాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అస్థిరత పెరిగిన సందర్భాల్లో మైనార్టీల భద్రతపై ప్రశ్నలు తలెత్తున్నాయి. 2026 తొలి 3 నెలల్లోనే 100కు పైగా మతపరమైన హింసా ఘటనలు నమోదయ్యాయని రికార్డ్స్ చెప్తున్నాయి. అందుకే ఇప్పుడు జరుగుతున్న ఈ నిరసనలు కేవలం ఒక దేవుడి ఫోటోని అవమానించారనే అంశం చుట్టూ మాత్రమే తిరగట్లేదు. తమ మత స్వేచ్ఛ, తమ గుర్తింపు, తమ భద్రతకు సంబంధించిన పెద్ద ప్రశ్నలు కూడా హిందూ సంఘాలు లేవనెత్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రతి పౌరుడికి తమ మతాన్ని ఆచరించే హక్కు ఉందని చెప్తోంది. బంగ్లాదేశ్ అందరిది అనే సందేశాన్ని నాయకత్వం పలుమార్లు కొండబద్దలు కొట్టింది. అయినప్పటికీ రియాలిటీలో పరిస్థితులు అలా కనిపించట్లేదు. ఒకవైపు సామాజిక సామరస్యాన్ని కాపాడాలనే పేరుతో విగ్రహ నిర్మాణాన్ని నిలిపేయాల్సి వస్తే, మరోవైపు తమ మతపరమైన హక్కులు దెబ్బతింటాయనే భావన మైనార్టీలో పెరుగుతుంది. ఇక నిలిచిపోయిన రామ విగ్రహ నిర్మాణం మళ్ళీ ప్రారంభమవుతుందా అనే అంశాలపై అందరి దృష్టి నిలిచింది. ప్రస్తుతం ఢాకా వీధుల్లో వినిపిస్తున్న నినాదాలు కేవలం ఒక రాముడి విగ్రహం కోసం మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లో మైనార్టీల భద్రత, మత స్వేచ్ఛ, సామాజిక సమానత్వంపై జరుగుతున్న పెద్ద చర్చకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.